శ్రీమహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. దుర్గే స్మృతా హరతి భీషమశేషజంతో స్వస్థై స్మృతాం మతిమతీవ శుభం దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణి కార్త్వధన్య సర్వోపకార కరుణాయ సదార్ధచిత్తః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి విశిష్టత, వైభవము మరియు దీన్ని మనం ఎలా ఆచరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నవరాత్రుల యొక్క విశిష్టతను, వైభవాన్ని మనం తెలుసుకుందాం. మనకు జరిగే నవరాత్రుల లోపల ముఖ్యంగా వసంత నవరాత్రులు చైత్రమాసంలో ప్రారంభమవుతాయి. తర్వాత మనకు ఆశ్వీజ మాసం లోపల జరిగేటువంటి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఇవి ఎక్కువ ప్రసిద్ధి చెందినటువంటివి. ఎందుకంటే మనకి ఈ మధ్య చాలామంది ఎక్కువగా ఆచరిస్తున్నవి, ఇంతకన్నా ముందు కూడా చాలామంది ఆచరించినటువంటి నవరాత్రులు దేవీ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. ఈ యొక్క 9 నవరాత్రుల లోపల అమ్మవారు 3 రూపాలుగా మనం పూజిస్తాము. ఒకటి మహాకాళి, రెండవది మహాలక్ష్మి, మూడవది మహాసరస్వతి రూపాలుగా మనం కొలుస్తాము. ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల లోపల అమ్మవారు 3 అవతారాలు ఎత్తి రాక్షస సంహారాలు చేసింది. అందుకే ఆమెను చండీ ముండులను సంహరించినప్పుడు మహాకాళిగాను, మరొక రాక్షస మర్దన జరుగుతున్నప్పుడు మహాలక్ష్మిగాను, మరియు మహిషాసుర మర్దిని లాంటి రాక్షసులను సంహరించినప్పుడు ఈ అమ్మవారును మహాసరస్వతిగాను కొలుస్తాము. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే కాళి అంటే ఆ యొక్క మహాకాళీశ్వరుని భార్యగాను, మహాలక్ష్మి అంటే నారాయణమూర్తి యొక్క భార్యగాను కొలవడం కాదు, అమ్మవారి యొక్క శత్రువులను, రాక్షసులను సంహరించేందుకు అవతరించినటువంటి అమ్మ యొక్క రూపం. ఈ నవరాత్రులు మనకు చాలా విశిష్టమైనటువంటివి. మనకు తొందరగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేసేటందుకు ఆచరించేటువంటి శుభదినములు. ఈ యొక్క 9 నవరాత్రుల పట 9 రోజులు మనం ఆచరించడం వలన ఆ యొక్క అమ్మవారి కృపకు మనం ఏ విధంగా పాత్రులం కావాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము శీఘ్రంగా మనం ఏ విధంగా పొందాలి అనేదాన్ని కూడా మనం పరిశీలించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల లోపల వివిధ రూపాలుగా మనం కొలుస్తాము. అది ఏ విధంగా కొలుస్తాము అంటే ఇక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి దేవాలయాల యొక్క పద్ధతిని ఆచరించి అక్కడి రూపాలుగా పూర్వము శాస్త్రపరంగా పెద్దలు ఆచరించినారు. ఉదాహరణకు ఒకరోజు బాలా త్రిపుర సుందరి రూపము అని చెప్తాము ఒక ప్రాంతం లోపల, ఇదే రోజు మరొక ప్రాంతం లోపల వేరే రూపంగా కూడా కొలుస్తారు. ఎందుకు ఈ తేడా అంటే ఆ యొక్క దేవాలయాల యొక్క విధి విధానాలు, వెనుకట వాళ్ళు
ఆ విగ్రహాలు అంటే ఆ గుడి కట్టినప్పుడు అమ్మవారును కొలిచినటువంటి విధానం అంటే మంత్రరూపకంగా యంత్రం పెట్టేటప్పుడు వాళ్ళు ఏమని తలుచుకున్నారో ఆ యొక్క మహానుభావుల యొక్క పద్ధతినే అక్కడ ఆచరిస్తారు. మనం విజయవాడను కనుక పరిశీలించినట్టుంటే కనకదుర్గాదేవి యొక్క రూపాలు మనకు బాలా త్రిపుర సుందరిగాను గాయత్రిగాను ఈ విధంగా ఉంటుంది. అదే శ్రీశైలం లోపట భ్రమరాంబాదేవి యొక్క రూపాన్ని చూస్తే వేరే తేడాగా ఉంటుంది, ఈ రూపాలు ఉండవు. అదే వేములవాడ లాంటి క్షేత్రం లోపట మనం పరిశీలించినట్టుంటే అక్కడ శైలపుత్రి ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి అని చెప్పి అక్కడ శైలపుత్రి బ్రహ్మచారిణి ఈ యొక్క రూపాల లోపల కొలుస్తారు. ఈ యొక్క తేడా ఎందుకయ్యా అంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క దేవాలయాల యొక్క ఆగమ శాస్త్రం ప్రకారము అక్కడ వెనుకట పెద్దలు ఆ యంత్ర బలాన్ని చూసి అమ్మవారి యొక్క రూపాలు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మనందరం కొలిచేటువంటి ఎక్కువగా విజయవాడ కనకదుర్గ యొక్క ఆ ఆలయము ఆచారం ప్రకారము అక్కడి రూపాలే ఇప్పుడు మనం వీధి లోపల కానీ గ్రామాలలో నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి యొక్క నవరాత్రి మండపాల లోపల ఎక్కువగా ఆచరిస్తారు. ఈ యొక్క శ్రీశైలం వేములవాడ ఈ ప్రాంతాల లోపల ఆచరించేటువంటి ఆలయ పద్ధతులు ఈ విధంగా ఈ మండపాల లోపల పూజించే అమ్మవార్లకు చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ యొక్క రూపాలను బట్టి మనము అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా అమ్మకు ఆ రంగు వస్త్రాలను సమర్పించడం, తర్వాత ఆ రోజు విశిష్టమైనటువంటి అంటే అమ్మవారుకు ప్రీతికరమైనటువంటి పదార్థాలు నివేదన చేయడం మనం తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులవుదామని చెప్పి కోరుకుంటూ ముందుగా అమ్మవారి అవతారాల లోపట విజయవాడ కనకదుర్గను కనుక మనం పరిశీలించినట్టుంటే అక్కడి రూపము స్వర్ణాలంకృత కవచ బాలా త్రిపుర సుందరి రూపము. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి యొక్క రూపము నాడు లేత పసుపు రంగు కలరున్నటువంటి వస్త్రాన్ని అమ్మవారుకు సమర్పించి పులిహోర లేదా బెల్లపన్నాన్ని నివేదనగా సమర్పించాలి. బాలా త్రిపుర సుందరి యొక్క అవతారము దేని గురించి అయ్యా అంటే ఆమె కన్యరూపం బాలారూపంగానే ఉంటుంది. అంటే మనకు ప్రపంచం అనేది ఏ విధంగా పరిచయం అవుతుంది, చిన్న పిల్లప్పుడే మనం చిన్నగున్నప్పుడే ఈ యొక్క లోకము ఈ యొక్క ప్రపంచము మనకు పరిచయం అవుతూ ఉంటుంది. ఆ బాలా రూపాన్ని తలపిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నటువంటి అమ్మవారు ఎప్పటికీ బాలారూపంగానే మన ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని మనకు లోకానికి తెలియజేస్తూ బాలారూపాన్ని అమ్మవారు ధరించింది. త్రిపుర సుందరి 3 పురములను ఆ యొక్క పాలించేటువంటి దేవత కాబట్టి ఆమెకు త్రిపుర సుందరి త్రిపురాసుని సంహారం చేసింది కాబట్టి ఆమెకు త్రిపుర సుందరి అని చెప్పి ఒక నామం. ఈ త్రిపుర సుందరి బాలారూపం లోపట ఉన్నది అంటే కన్యగా చిన్నపిల్లగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఆమెను బాలాగా స్వీకరిస్తాము. గురువులు ఇచ్చేటువంటి శాక్తేయం లోపల బాలా ఉపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉపాసన. బాలా దీక్ష కానీ నవావరణ కానీ లేదా ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షలు కఠినంగా ఉంటాయి. గురువుల యొక్క ఆజ్ఞ మేరకు వాటిని మనం తీసుకొని
దాన్ని మంత్రాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి. ఈరోజు అమ్మవారును మనం కోరికలు తీర్చేటందుకు గనుక కొలిచినట్టుంటే ఈరోజు త్రిపుర సుందరి అయి నమః అని చెప్పి అనుకోవడం, లేదా మీరు ఒకవేళ కలశాన్ని పెట్టి నవరాత్రులు చేద్దాము అనుకున్న వాళ్ళు శాస్త్రోక్తంగా పురోహితుని చేత లేదా ఆగమ పండితుల చేత మీరు ఈ యొక్క మొదటి రోజు కలశస్థాపన చేసి అమ్మవారిని అర్చించవచ్చును. అలా చేయలేని వారు దుర్గాదేవి యొక్క పటం ముందు దీపాన్ని వెలిగించి నమస్కారం చెయ్యండి. మీకు తోచిన దగ్గరికి ఆ యొక్క అమ్మవారుకు పంచ ఉపచారాలు లేదా పంచోపదశ పూజలు చేయండి. మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏమీ రానివారు త్రిపుర సుందరి నమః అని చెప్పి ఈరోజు మొదటి రోజు స్మరించుకొని అమ్మవారుకు నమస్కరించుకొని యథాశక్తిగా ముత్తేదలకు మీరు వస్త్రాన్ని తాంబూలాన్ని ఇచ్చి నమస్కరించినట్టుంటే అమ్మవారి యొక్క మొదటి రోజు బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహము అందరికీ కలుగుతూ ఉంటుంది. ఇది మొదటి రోజు అమ్మవారి యొక్క సంబంధించినటువంటి రూపము, మనం చదవవలసినటువంటి మంత్రము, అమ్మవారుకు చేయవలసినటువంటి దానము వివరాలు. సమస్త సన్మంగళాని భవంతు.